అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కొడుకా నువ్వు చెడిపో. రచయిత వడ్లమన్నాటి కుటుంబరావు గారు. ఇక కథలోకి వెళితే, ఆ రోజు హనుమాయమ్మ గారి ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే ఆవిడ ఒక్కగానొక్క కొడుకు 6 ఏండ్ల తర్వాత అమెరికా నుంచి వస్తున్నాడు. అబ్బాయి MBBS పూర్తి చెయ్యగానే పెళ్ళి కుదరటం, పెళ్ళి కాగానే పిల్ల మేనమామ నవదంపతులను ఇద్దరినీ అమెరికా తీసుకువెళ్ళిపోవటం అంతా కలలో జరిగినట్టుగా ఉంది ఆమెకి. ఆ తర్వాత ఇదే రావటం. అందుకని ఆమె పడే హడావుడి అంతా ఇంతా కాదు. ఇంటికి సున్నం కొట్టించింది. ఇల్లు వాకిళ్ళు పేడతో అలికించి చక్కగా ముగ్గులు పెట్టించింది. అరిసెలు జంతికలు చేయించింది. కొత్తగా టమోటా, వంకాయ, ములక్కాయ ఊరగాయలు పెట్టించింది. ఆవకాయ, మాగాయలు ఎటు తిరిగి ఉండనే ఉన్నాయి. కొడుకు కోడలకు ప్రత్యేకంగా ఒక గది కేటాయించింది. 6 సంవత్సరాలైనా ఇంకా కోడలు కడుపు పండలేదు. వాళ్లకో నలుసు పుట్టి ఉంటే తనకింకా ఎంత ఆనందంగా ఉండేదో. బాబునో పాపనో ఇక్కడే పెంచుతూ ఉండేది తను అనుకుంది హనుమాయమ్మ. ఆమె ఇంత హడావుడి చేస్తున్నా ఆమె భర్త శ్రీమాన్ సీతయ్య గారికి ఇదేమీ పట్టినట్టు లేదు. ఆయన పానాసక్తుడు, ఇంటి విషయాల్లో పూర్తిగా అనాసక్తుడు. ఆయనకి మందు గ్లాసు ముందు ఉంటే మహదానందంగా ఉంటాడు. ఆనందో బ్రహ్మ అంటూ ఉంటాడు. 10 ఎకరాల పొలం పనులు మొత్తం పాలేళ్ల సాయంతో హనుమాయమ్మ గారు చూసుకోవాల్సిందే. మందొకటే ఉంటే హనుమాయమ్మ గారికి ఇంత చింత ఉండేది కాదేమో. దానికి తోడు అడపా దడప పరాయి పడతుల జోడు కూడా కావాలి సీతయ్యకి. డబ్బు వెదజల్లి పాలేళ్ల పెళ్ళాలలో ఆ బలహీనత కలవాళ్ళని వలవేసి పట్టి ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. కూలికి వచ్చిన వాళ్లలో జాలీగా ఉండేదాన్ని ఎన్నుకొని డబ్బుతో కొనుక్కుంటాడు. లేదా ఆర్థిక అవసరాల నిమిత్తం పరపురుషులకి లోబడే భామల్ని వాడుకుంటూ ఉంటాడు. హనుమాయమ్మ భర్తకి ఎన్నో విధాల నచ్చజెప్పింది, హితబోధ చేసింది, బతిమాలింది, బామాలింది, కసిదీరా తిట్టింది, జుట్టు పట్టి పీకింది, ఏడ్చింది, మొత్తుకుంది. వాటన్నిటికీ సీతయ్య ఒకటే సమాధానం చెప్పాడు. ఒసే హనుమా, నీ వయస్సు 46, నా వయస్సు 55. నేనింకా బతికితే 10 ఏండ్లు బతుకుతానేమో. నీకా ఆ ధ్యాసే లేకుండా పోయింది. నాకా ఆ 50 ఎక్కువగా ఉంది. ఏం చేయమంటావు చెప్పు? 10 ఎకరాల పొలం మీద వచ్చే ఐవేజు లింగులిటుకుమంటూ ఉన్న మనిద్దరం ఏం చేసుకుంటాం చెప్పు? అందుకని మందుని మగువని పరిపూర్ణంగా అనుభవించి చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను. నువ్వు అరిచి గీపెట్టినా నా పద్ధతి మారదు. నువ్వు నాకు అడ్డం పడకుండా ఉంటే రోజు మందుకు ఓ 25 రూపాయలు, 2 రోజులకొకసారి పరాయి ఆడదాని సుఖానికి 50 రూపాయలు చాలు. లేదా నీ బంగారు నగలు, దాచుకున్న డబ్బు వగైరాలు ఒక్కొక్కటి వరుసగా సరదాగా మాయమైపోతాయి. నీకు ఏది బాగుంటుందో నువ్వే నిర్ణయించుకో. హతాశురాలైపోయింది హనుమాయమ్మ. ఆఖరి అస్త్రంగా అబ్బాయిని రానిండి, మీకు బాగా గడ్డి పెట్టించి బుద్ధి చెప్పిస్తాను అంది గొంతు పూడుకుపోగా. హెహెహెహే అంటూ వెటకారంగా నవ్వాడు సీతయ్య. ఏమిటా కొంకరింపు అంది హనుమాయమ్మ కోపంగా. వాడుండేదే అమెరికాలో. అక్కడి పరిస్థితి ఏంటో తెలుసా నీకు అన్నాడు సీతయ్య. తమరే సెలవివ్వండి అన్నట్టుగా ఎత్తి పొడుపుగా చూసింది. అక్కడ ఏ మగాడికి ఒక్క పెళ్ళాం మాత్రమే ఉండదు. దేనితో కావాలంటే దానితో పోవచ్చు. ఇక్కడ అలా భయపడుతూ చాటుమాటుగా చావక్కర్లేదు. పబ్లిక్గా తనకు నచ్చిన ఆడదాన్ని ముద్దు పెట్టుకోవచ్చు. తనకు కావలసిన చోటుకి తీసుకువెళ్ళి బులపాటం తీర్చుకోవచ్చు. చెవులు కొరుక్కోటాలు, అల్లరి పెట్టటాలు, పోలీస్ కేసులు పెట్టించటాలు ఉండవు. ఇక మందంటావా, దాని సంగతి చెప్పనే అక్కర్లేదు. భేషుగ్గా అంతా సీమ సరుకేగా దొరికేది. నీకు తెలుసో తెలియదో మంచినీళ్లు తాగినట్టుగా మందు తాగుతారట అమెరికాలో. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నావు అంది ఈసడింపుగా. అలాంటి అమెరికాలో ఉన్న నీ సుపుత్రుడు ఇంకా పవిత్రంగా ఉన్నాడనుకున్నావా పిచ్చిమొహమా? ఇక నీ చచ్చుపుచ్చు సలహాలు మానేసి నా విషయంలో చూసి చూడనట్టుగా పోతూ ఉండు అన్నాడు అదోలా నవ్వుతూ. భర్త అలా అనేసరికి లేనిపోని దిగులు పట్టుకుంది హనుమాయమ్మకి. మొగుడు ఎటు తిరిగి చెడిపోయాడు. కొడుకు కూడా అమెరికా వెళ్ళి పాడైపోయి ఉంటాడా? ఆమె మనసు మొద్దుబారిపోయింది. కొన్నాళ్ళు ఆలోచించి మానసికమైన వ్యధ అనుభవించి
చివరకు గుండె దిటవు చేసుకుని వచ్చినప్పుడు ఎలాగోలా అడిగి తెలుసుకోవచ్చులే అనుకుంది. మళ్ళీ తన ఆలోచనకు తనలో తనే నవ్వుకుంది. తన పిచ్చి గాని అబ్బాయి నువ్వు తాగుతావటగా, చెడిపోయావటగా అని తను ముఖాన అడగగలదా? ఒకవేళ అడిగినా వాడు తన తప్పుల్ని ఒప్పుకుంటాడా? అంతే. ఆ పైన తన ఆలోచనలకి స్వస్తి చెప్పింది హనుమాయమ్మ. అబ్బాయి వచ్చే రోజు రానే వచ్చింది. వాకిట్లో కారు ఆగగానే పుత్రోత్సాహంతో బయటికి పరిగెత్తుకొచ్చింది. భార్య బలవంతం మీద మందు గ్లాసు దాచేసి తను వీధి వాకిట్లోకి వచ్చాడు సీతయ్య. పని మనిషి పళ్ళెం అందించగా కొడుక్కి దిష్టి తీసి హారతి పట్టి కొబ్బరికాయ నేల మీద కొట్టి పారేసి రా నాన్న లోపలికి అన్నట్టు కోడలేది అంది హనుమాయమ్మ. రావటానికి కుదరలేదమ్మా, అందుకని నేనొక్కడినే వచ్చాను. నువ్వు నాన్న బాగున్నారా అన్నాడు శేఖర్. తలూపింది హనుమాయమ్మ. 6 సంవత్సరాల తర్వాత కొడుకుని చూసిన ఆనందంలో మాట రావటం లేదామెకి. కాస్త ఒళ్ళు చేశాడు. చక్కగా కంటికి నిండుగా ఉన్నాడు అనుకొని సంతృప్తి పడింది ఆ తల్లి మనసు. మాకేమిటోయ్ నిక్షేపరాయుడి కుప్పల్లా ఉన్నాం ఇద్దరము కూడా, నువ్వు కోడలు, ఆమె మేనమామ అంతా బాగున్నారా? కుశల ప్రశ్నలు వేశాడు సీతయ్య. ఓకే అంటూ ట్యాక్సీకి డబ్బులిచ్చి పంపేశాడు శేఖర్. నౌకర్లు లగేజీ లోపలికి తీసుకువచ్చారు. లోపలికి వెళ్ళి క్షణాల్లో గ్లాసు నిండా చిక్కటి కాఫీ కలుపుకొచ్చింది హనుమాయమ్మ. కాళ్ళు కడుక్కొచ్చిన శేఖర్ అయిష్టంగా చూసి, మర్చిపోయావా అమ్మా, నాకు కాఫీ అలవాటు లేదని. అక్కడ కూడా కాలేదమ్మా అన్నాడు నవ్వుతూ. నా మతిమండ, అవును కదూ, ఉండు పాలు పట్టుకొస్తాను అంటూ లోపలికి వెళుతూ భర్త కేసి కనుకొలకులతో సగర్వంగా చూసింది హనుమాయమ్మ. ఇల్లలకగానే పండగ అయిపోయిందని మురిసిపోకు, వీడు కాఫీ మానేసి విస్కీ సేవిస్తూ ఉండి ఉంటాడు అనుకున్న సీతయ్య నిర్లక్ష్యంగా తల ఎగరేసి భార్యని చూసి ఆమె వెళ్ళిపోయాక అన్నాడు కుర్చీలో కూర్చున్న కొడుకుతో. అవునోయ్, అమెరికాలో కాఫీ తాగకపోతే నలుగురు నవ్వరా? అందులోని నర్మగర్భితమైన భావం అర్థం కాలేదు. ఎందుకు నవ్వుతారు నాన్న, అసలు అక్కడ ఇలాంటివి పట్టించుకోవటానికి టైమే ఉండదు, అంతా స్పీడు జీవితం అన్నాడు మామూలుగా. దెబ్బతిన్నట్టయిపోయింది సీతయ్య పరిస్థితి. పాలు గ్లాసులో తీసుకొచ్చింది హనుమాయమ్మ. శేఖర్ తాగుతుంటే ఆప్యాయంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. తన కడుపు పంట, తన నోముల ఫలం, ఎంతగా ఎదిగిపోయాడు, ఎంత పెద్దవాడైపోయాడు. ఆమె మాతృ హృదయం ఆర్ద్రమైంది. గ్లాసు కింద పెట్టేశాడు శేఖర్. ఓ 10 నిమిషాలు గుట్టలు గుట్టలు కబుర్లు దొర్లాయి ముగ్గురు మధ్య. అమెరికాలో ఉన్న తెలుగువారి జీవన సరళి ఇక్కడికి అమెరికాకి ఉన్న తేడా అంతా వివరించి చెప్పాడు శేఖర్. మన ఊరు బాగుందంటావా, అమెరికా బాగుందంటావా తెలివిగా ప్రశ్నించాననుకున్నాడు సీతయ్య, మీసం మెలిపెడుతున్నట్టు భార్య వైపు చూస్తూ. కొడుకు ఏం జవాబు చెబుతాడోనని ఆదుర్దా పడిపోతోంది హనుమాయమ్మ. నాన్న, పనసతొనలు ఎలా ఉంటాయి? ఎదురు ప్రశ్న వేశాడు శేఖర్. మధురంగా ఉంటాయి. మరి తేనె? అది మధురంగా ఉంటుంది. పనసతొనలు మధురంగా ఉంటాయా, తేనె మధురంగా ఉంటుందా అంటే ఏం జవాబు చెబుతావు నాన్న? బుర్రగొక్కున్నాడు సీతయ్య. పక్కుమంది హనుమాయమ్మ విజయగర్వంతో. జన్మభూమి మరపురానిది, అమెరికా మరువలేనిది. రెంటినీ పోల్చి చూడటం అనవసరం నాన్న అన్నాడు శేఖర్. తల ఊపక తప్పలేదు సీతయ్యకి. నువ్వు బట్టలు మార్చుకొని స్నానం చేసి కాసేపు విశ్రాంతి తీసుకో, అరగంటలో నీకు కమ్మని భోజనం పెడతాను అంది హనుమాయమ్మ. అలాగే అమ్మా అంటూ లేచాడు శేఖర్. కమ్మని నెయ్యి, గడ్డ పెరుగు, తాజా కూరలు ఊరించే సాంబారు రసాలతో తృప్తిగా శేఖర్ భోంచేస్తుంటే తన కడుపే నిండిపోయినట్టుగా సంబరపడిపోయింది హనుమాయమ్మ. తండ్రి వెంట వెళ్ళి పొలాలు చూసి వచ్చాడు శేఖర్. తన బండారం ఎక్కడ బయటపడిపోతుందో అని వట్టి బలవంతాన ఊరుకున్నాడు. కానీ 3 రోజులయ్యేసరికి ఉండలేకపోయాడు సీతయ్య. మందు లేక నాలుక పిడచగట్టుకుపోతోంది. మగువ పొందు కోసం శరీరం తహతహలాడిపోతోంది. అయితే దానికో చక్కని పథకం మాత్రం వేశాడు. ఒరే సేకు, ఇవాళ సాయంత్రం 4ంటికి బయలుదేరి మన పొలం వెళ్దాం. ఈ రాత్రికి అక్కడే బస, పొద్దున తిరిగి వద్దాం అన్నాడు. హనుమాయమ్మ లోపలెక్కడో పనిలో ఉన్న సమయం చూసి. ఎందుకు నాన్న అన్నాడు శేఖర్. విశేషముంది, తర్వాత చెబుతాగా అన్నాడు లోగొంతుకతో. తనకి పిక్నిక్ క్యాంపులా ఉంటుందనుకున్న శేఖర్ సరే అన్నాడు యథాలాపంగా. పెరట్లోకి వచ్చిన తర్వాత భార్యతో గుసగుసగా అన్నాడు సీతయ్య.
ఏమే మహా ఇల్లాలా కొంపదీసి నా ఘనకార్యాల సంగతి మన శేఖర్ గాడి చెవిన గాని వేసేశావా? నేను స్నానానికి వాటికి వెళ్ళినప్పుడు అన్నాడు. ఊరుకోండి మీరు మరీను. ఏ భార్య అయినా తన కొడుకు ముందు తన భర్తని కించపరుచుకుంటుందా? అది తనకి మాత్రం ఏం గౌరవం? పైగా మీరు ఈ 3 రోజుల నుంచి బుద్ధిమంతుడిలా మసులుతున్నారు కదా అంది భర్తతో మెచ్చుకోలుగా. అది భార్య అంటే అలా ఉండాలి. ఇంతకీ మనవాడి గురించి నీ అభిప్రాయం ఏమిటంటావు? ఇదివరకటిలాగానే ఉన్నాడా? ఏమన్నా మారాడంటావా అన్నాడు కుతూహలంగా. నాకేం మారినట్టు కనిపించటం లేదు. ఇదివరకటి కన్నా నిదానం ఎక్కువైనట్టు కనిపిస్తోంది. అబ్బాయిని చూడటానికి వచ్చిన ఇరుగు పొరుగు మగవాళ్ళు ఆడవాళ్ళు వాణ్ణి ఎంతగానో మెచ్చుకున్నారు. తర్వాత నీకేమమ్మా బంగారం లాంటి డాక్టర్ బాబుని కొడుకుగా కన్నావు అని అంది హనుమాయమ్మ సంతోషంగా. తేలిగ్గా కొట్టేశాడు సీతయ్య. మెరిసేదంతా బంగారం అనుకుంటే ఎలాగే భార్యారత్నమా? అంటే మీ ఉద్దేశమేమిటి? చివ్వున కోపం వచ్చింది హనుమాయమ్మకు. చెబుతాగా, కొంచెం ఆగు అన్నాడు సీతయ్య అదోలా నవ్వుతూ. ఏమిటో మీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. కొడుకు చెడిపోకుండా ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. మీరేమిటి ఇలా మాట్లాడుతున్నారు? శుభం పలకరా పంతులు అంటే పెండ్లి కూతురు ముండేది అన్నట్లుగా ఈసడింపుగా అంది హనుమాయమ్మ. ఏమనుకున్నాడో ఏమో సీతయ్య ఆ విషయాన్ని పొడిగించకుండా, నేను అబ్బాయి సాయంత్రం మన పొలాల వైపు వెళ్తాం అన్నాడు. వెళ్ళిరండి, దాంట్లో విశేషమేముంది అంది హనుమాయమ్మ మామూలుగా. సీతయ్య పథకం ఆమెకి తెలియదుగా మరి. కాఫీ టిఫిన్లు అయిన తర్వాత కొడుకుని తీసుకుని బయలుదేరాడు సీతయ్య. హనుమాయమ్మ చాలా సంతోషపడ్డది. అబ్బాయి రాకతో తన భర్తలో కూడా కొంత మార్పు వచ్చినందుకు ఆమెకు ఎంతో ఆనందంగా ఉంది. అబ్బాయి తిరిగి వెళ్ళిన తర్వాత కూడా ఇవన్నీ ఇలాగే ఉండేటట్టు చేయి భగవంతుడా అని 1000 దేవుళ్లకు మొక్కుకుంది. చేలగట్టు మీద నడుస్తున్నారు తండ్రి కొడుకులు. పచ్చని పొలాలు, పచ్చని చెట్లు, ప్రకృతి కన్య పచ్చని చీర జాకెట్టు ధరించి విలాసంగా తన విహారం చేస్తున్నట్లుంది. వినీలాకాశంలో తెల్లటి మబ్బులు వింత సోయగాన్ని ఇస్తున్నాయి. మెల్లెమెల్లగా చేల మీద నుంచి వీచే చల్లగాలి వంటికి హాయిగా తగులుతోంది. సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకోవటానికి త్వరపడుతున్నాడు. అబ్బాయి, ఎలా ఉన్నాయి మన పొలాలు అన్నాడు సీతయ్య. చాలా బాగున్నాయి నాన్న. అనువనువున నువ్వు తీసుకుంటున్న శ్రద్ధ ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఎకరానికి 25 బస్తాలపైనే అవ్వచ్చు అనుకుంటాను. బాణం దెబ్బతిన్నట్టు విలవిలలాడిపోయాడు సీతయ్య. ఏనాడన్నా పొలం పనుల మీద తను శ్రద్ధ చూపిస్తేగా. వెంటనే తేరుకొని అవునవును అన్నాడు తడబడుతూ. ఇంకో ఫర్లాంగు నడిచేటంత వరకు తండ్రి కొడుకుల మధ్య మౌనం రాజ్యమేలింది. ఇదేమిటి నాన్న అన్నాడు శేఖర్ అక్కడ ప్రత్యేకంగా ఉన్న చుట్టిల్లును చూసి. ఒక్కోసారి పొలం పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు పాలేళ్లతో పాటు రాత్రిపూట కూడా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఉండటానికి పనికి వచ్చే విశ్రాంతి గృహం లాంటిది. ఓహో అన్నట్టుగా తలూపాడు శేఖర్ పక్కనున్న పాలేరు పాకని కూడా చూస్తూ. రండి అయ్యగోరు, రండి అబ్బాయి గోరు అంటూ స్వాగతం పలికాడు ఒక పాలేరు పాక తలుపులు తీస్తూ. బాగున్నావా పోలయ్య అంటూ పలకరించాడు శేఖర్. బాగుండానండి అన్నాడు పోలయ్య. ఆ పాకలో 2 కుర్చీలు, ఒక మంచం, ఒక కూజ, బల్ల లాంటి కనీస సౌకర్యాలన్నీ అమర్చబడి ఉన్నాయి. తండ్రి కొడుకులు ఇరువురు చెరో కుర్చీలో కూర్చున్నారు. క్షణాల్లో గట్టుమీదున్న కొబ్బరి చెట్టెక్కి బోండాలు తీసి గ్లాసుల్లో కొబ్బరి నీళ్లు పట్టుకొచ్చాడు పోలయ్య. అబ్బా, ఎంత తీయగా ఉన్నాయో అన్నాడు శేఖర్ తాగిన తర్వాత. ఇక్కడ వాతావరణమే అలా ఉంటుందిరా అన్నాడు సీతయ్య. దాని అర్థం అతనొక్కడికి మాత్రమే తెలుసు. పోలయ్య కోడివేపుడు చేపల పులుసుతో చక్కగా వంట చేయించు ఆజ్ఞాపించాడు సీతయ్య. అట్టాగేనండి అంటూ వెళ్ళబోయాడు. అదెక్కడా అన్నాడు సీతయ్య. ఆశ్చర్యంగా చూశాడు శేఖర్. మరుక్షణంలో పరుపు కింద నుంచి పేక పాకెట్లు తీసి ఇచ్చాడు పోలయ్య. ఎందుకు నాన్న అన్నాడు శేఖర్ అమాయకంగా. ఎందుకేమిట్రా, ఆడుకోవటానికి నవ్వుతూ అన్నాడు సీతయ్య. ఎవరెవరు, భలేగా ఉందిరా అబ్బాయి నువ్వు నేను. నీకు తెలుసుగా నాన్న, నాకు పేకాడటం రాదని ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు శేఖర్. అబ్బాయి, నీకో రహస్యం చెప్పనా? కనుబొమ్మలెగరేశాడు శేఖర్ ప్రశ్నార్థకంగా. చెట్టంత కొడుకుని స్నేహితునిలా చూడమన్నారు పెద్దలు. దాన్ని నేను నీ విషయంలో పూర్తిగా ఆచరిస్తాను. అందుకని ఇప్పుడు ఇక్కడ నువ్వేమీ సంకోచించాల్సిన పని లేదు. రా, ముందుగా మన కార్యక్రమాన్ని పేకాటతో ప్రారంభిద్దాం మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు సీతయ్య. నీ మంచి మనసు నాకు తెలుసు నాన్న.
కానీ పేకాట మీద నాకు మనసు లేనేలేదు. పొలం, వ్యవసాయం, అందులోని సాధక బాధకాలు చెప్పు, వింటాను. అమెరికాలోని సేద్యానికి అన్వయించి కొన్ని కొత్త విషయాలు చెబుతాను అన్నాడు శేఖర్. గుండెల్లో రాయి పడింది సీతయ్యకి. తనకు తెలిసేడిస్తేగా కొడుక్కు చెప్పటానికి అనుకున్నాడు. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఒక కొత్త ఎత్తుగడ వేశాడు. పోలయ్యా అంటూ కేకేశాడు. అయ్యా అంటూ వచ్చాడు పోలయ్య. వచ్చేటప్పుడు మర్చిపోయాను, మీ దొరసానమ్మ కంగారు పడుతుందో ఏమో. ఈ రాత్రికి అయ్యగారు, అబ్బాయి గారు ఇక్కడే ఉంటారంట, భోజనాలు కూడా ఇక్కడే అంట అని చెప్పిరా అని పురమాయించాడు. సరేనయ్యా అంటూ వెళ్ళాడు పోలయ్య. అతను వెళ్ళిన 5 నిమిషాలకి, ఒరే సేకు, నువ్విక్కడే కూర్చో, నేను అలా బహిర్భూమికి వెళ్ళి వస్తాను అంటూ లేచాడు సీతయ్య. అప్రయత్నంగా ఆయన చెయ్యి మీసం మీదికి వెళ్ళింది సగర్వంగా. సరే నాన్న అన్నాడు శేఖర్. తండ్రి వెళ్ళిన తర్వాత కుర్చీ మీద నుంచి మంచం మీద పడుకొని రిలాక్స్ అయ్యాడు. అమెరికాలోని ఫాస్ట్ లైఫ్కు, ఈ పల్లెలోని ప్రశాంత జీవితానికి బేరీజు వేసుకుంటున్నాడు మనసులో. పట్టుమని 10 నిమిషాలు కూడా కాలేదు, గాజుల చప్పుడు వినిపించింది. ఆశ్చర్యపోయి ఆ శబ్దం వచ్చిన వైపు చూశాడు శేఖర్. గాజుల చప్పుడు ఆగిపోయింది. ఉలిక్కిపడి లేచాడు శేఖర్. చటుక్కున లోపలికి అడుగు పెట్టింది ఆ శాల్తీ. కంగారు పడుతూనే పరిశీలనగా చూశాడు. 20-25 సంవత్సరాలున్న స్త్రీమూర్తి. చామన ఛాయగా ఉన్న ఆకర్షణీయమైన ముఖం, చక్కని కనుముక్కు తీరు, ఎత్తుగా ఎగసిపడుతూ మత్తెక్కించే యవ్వన సంపద, చెవులూరించే వంపు సొంపులు. ఆమె చేతిలో ఉన్నదాన్ని చూసి మరోసారి ఆశ్చర్యపోయాడు. బ్రాందీ బాటిల్. ఎవరు నువ్వు అన్నాడు శేఖర్. నిజంగానే మీకు తెలియదా అబ్బాయి గోరు? తెలియదు, బయటికెళ్ళు ముందు. తనకు తెలియకుండానే గద్దించాడు. ఆమె అంగుళం కూడా కదల్లేదు. నీకే చెప్పేది, నేను లోపలికి వచ్చింది వెళ్ళటానికి కాదు బాబుగోరు అంది బ్రాందీ బాటిలు బల్ల మీద పెడుతూ. మళ్ళీ ఆమె అంది, మీ నాన్నగారు సుత్తారని భయమా? నేను మీతో ఉన్నంత వరకు ఎవరూ రారిక్కడికి. ముందు బయటికి వెళ్తావా వెళ్ళవా రెట్టించాడు. ఏందబ్బాయి గోరు, నాలాంటి పంచదార లడ్డూని తినటానికి ఇంతసేపు ఆలోచిస్తున్నారు? ఇంకొకళ్ళైతేనా ఈ పాటికి ఎగిరి దూకేవోరు. బేగిరండి, ముందు ఈ మందు రుచి చూడండి అంటూ బ్రాందీ సీసా మూత తీసి గ్లాసులో కొంచెం పోసి దాంట్లోకి కూజాలోని నీళ్లు వంపింది. తాగండి అబ్బాయి గోరు, మజాగుంటది కవ్విస్తూ అతని చేతికిచ్చింది గ్లాసుని. అంతే, మరుక్షణంలో గ్లాసుని నేలకేసి కొట్టాడు శేఖర్. నివ్వెరపోయిందామె. ఓహో, అబ్బాయి గోరికి మందక్కర్లేదన్నమాట. అట్టాగా, మీకేం కావాలో ఇత్తానుండండి అంటూ అమాంతం శేఖర్ని కౌగిలించుకొని మంచం వైపుకి లాక్కెళ్ళటానికి ప్రయత్నించింది. ఛీ, వదులుతావా వదలవా? వదలటమేమిటి అబ్బాయి గోరు, మజా చేసుకోండి నాతో అంది తన కౌగిలిని ఇంకా బిగిస్తూ. ఆఖరిసారిగా చెబుతున్నాను, మర్యాదగా వదులుతావా వదలవా గర్జించాడు శేఖరు. మీ మగాళ్ళంతా ఇంతేలేండి, ముందు ఇట్టాగే బెట్టు చేసినట్టు కనిపిస్తారు. అతన్ని మరింత గట్టిగా హత్తుకుంటోందామె. బలాన్నంతా కూడదీసుకొని విదిలించి కొట్టాడామెని శేఖరు. ఆ ఊపుకి అతని కౌగిలి నుంచి విడిబడి పడిపోబోయి నిలదొక్కుంది ఆమె. తర్వాత తలదించుకొని, నిజంగా మీకిట్టం లేదా అబ్బాయి గోరు అంది దెబ్బతిన్నట్టుగా. లేదు అని చెప్పాడు శేఖర్. ఆమె మారు మాట్లాడకుండా అమాంతం శేఖర్ కాళ్ళ మీద పడిపోయింది. తప్పు ఏమిటిది? లే అన్నాడు. లేస్తూనే అందామె, క్షమించండి, నేను పోలయ్య పెళ్ళాన్ని. ఇదంతా చేయించింది మీ నాన్నగోరే. ఇంత నీతిమంతులు ఆయన కడుపున ఎట్టా పుట్టారు బాబుగోరు, వత్తాను అంటూ వెళ్ళిపోయింది. నిర్గాంతపోయాడు శేఖర్. ఎవరో తనని పాతాళానికి అనగదొక్కినట్లుగా ఉందతనికి. కన్న కొడుక్కి తండ్రి స్వయంగా పూనుకొని మందుని, మరో మగువని ఏర్పాటు చేయటమా? చాలా కొత్తగా, అంతకన్నా వింతగా ఉందతనికి. రివ్వున చుట్టింటి బయటికి వచ్చి నాన్నా నాన్నా అంటూ కేకేశాడు గట్టిగా. పాక కంతల్లోంచి చూసి ముఖం సెల్లక ఇంటికెళ్ళిపోయారు బాబుగోరు. తన పాకలోంచి జవాబిచ్చిందామె. మళ్ళీ ఆశ్చర్యపోయిన శేఖర్, ఇదిగో ఈ వంటలేమీ చెయ్యకు, నేను వెళ్ళిపోతున్నాను అంటూ ముందుకు నడిచాడు. అతని మనసంతా గజిబిజిగా ఉంది. తన శీలానికి పరీక్ష ఎందుకు పెట్టాడు నాన్న? అదే అర్థం కావటం లేదు అతనికి. ఇంటికి చేరేసరికి సన్నగా నాన్న ఏడుపు స్వరం వినిపించి కాళ్లకు మేకులు కొట్టినట్టుగా అక్కడే ఆగిపోయాడు. నువ్వే గెలిచావు హనుమ. అమెరికాలో ఉంటున్న మన అబ్బాయికి తాగుడు, జూదం, వ్యభిచారం అన్నీ అలవాటై ఉంటాయి అనుకొని మన పొలానికి తీసుకెళ్ళి వాడికి తెలియకుండా పోలయ్య పెళ్ళాన్ని చుట్టింట్లోకి పంపించాను మందు సీసాతో. అబ్బాయి దాన్ని చీకొట్టి బయటకు గెంటేశాడు. పాక వెనకాల నిలబడి
కంతల్లోంచి తొంగి చూస్తున్నాను నేను. సిగ్గుతో చచ్చిపోయాను హనుమ. నా కొడుకులో మరో శ్రీరాముణ్ణి చూశాను. ఇంత వయసు వచ్చి గోపీలోలుడి వేషాలు వేస్తున్న నన్ను అబ్బాయి మంచి ప్రవర్తన మెత్తని చెప్పుతో కొట్టినట్లయింది. నాలో పరివర్తన తీసుకురాగలిగింది. నీకు హామీ ఇస్తున్నాను హనుమ. ఈ రోజు నుంచి నేను మందు కొట్టను, పరాయి ఆడదాన్ని ముట్టను. ఇన్నాళ్ళు నీ మనసు బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. అలా అనకండి. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? సీమ వెళ్ళిన కొడుకు నీతిమంతుడని రుజువు చేసుకోవటమే కాకుండా ఈ పల్లెసీమకొచ్చి తండ్రిని కూడా మార్చివేయగలిగాడు. ఇంతకన్నా ఏం కావాలండి నాకు అంది హనుమాయమ్మ. తల్లిదండ్రుల మాటలు విన్న శేఖర్కి అమెరికా నుంచి కేవలం వాళ్ళని చూద్దామని వేలు ఖర్చు పెట్టుకొని వచ్చిన తన ట్రిప్ సార్థకమయ్యిందని ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.